బాల్క సుమన్ మరోసారి జైలు పాలయ్యాడు. రెండుసార్లు అత్యుత్సాహమే ఆయనను జైలు పాలు చేసింది. పార్టీలో కోల్పోయిన ఉనికిని కాపాడుకోవడానికో, ప్రజల్లో హీరోయిజం ప్రదర్శించడానికో కొందరు యువనేతలు చేస్తున్న షో అసలుకే ఎసురు తెస్తోంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఇలా డైరెక్ట్ గా కరీంనగర్ లో మీడియా సాక్షిగా నేను ఆల్రెడీ చెప్పిన, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అని చెప్పిన. ఇలా ఏ విధంగా ఇలా అటాక్ చేసి గతంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇలానే దూకుడు ప్రదర్శించి తీవ్ర విమర్శలు పాలయ్యాడు. ఇప్పుడు సుమన్ వంతొచ్చింది. అప్పటి గవర్నర్ తమిళసైపై నోరు జారీ క్షమాపణలు చెప్పిన కౌశిక్ రెడ్డి ఆ తర్వాత కూడా వరుస వివాదాల్లో చిక్కుకున్నాడు. హుజురాబాద్ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా చేసిన హంగామా, పోలీసులపై నోరు జారిన తీరు కౌశిక్ను చిక్కుల్లో నెట్టింది. ఆ తర్వాత అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే కరీం శ్రీహర్ని ఉద్దేశించి చేసిన సైగులతో ఆ అంశం ఎథిక్స్ కమిటీకి వెళ్ళింది. కౌశిక్ భవిష్యత్ ఇప్పుడు ఎథిక్స్ కమిటీ చేతిలో ఉంది. అలాగే బండి సంజయ్ని ఉద్దేశించి నోరు జారడంతో కౌశిక్పై బీజేపీ కార్యకర్తలు దాడికి కూడా దిగారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని కౌశిక్ని కంట్రోల్ చేశారంటారు. ఆ తర్వాత నుండి ఇక కౌశిక్ పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఇక తన వంతు వచ్చిందనుకున్నాడో ఏమో రంగంలోకి దిగాడు బాల్క సుమన్. మరో ఓయూ విద్యార్థి నేత మన్నె క్రిషాంక్ దూకుడుతో కొద్ది రోజులుగా సుమన్ వెనుకబడ్డాడు. దీంతో ఎలాగైనా మళ్లీ లైమ్లైట్లోకి వచ్చేందుకు సుమన్ ఇంటెన్షనల్లీ దూకుడు చూపించే ప్రయత్నం చేశాడనే టాక్ బీఆర్ఎస్ నేతల్లో నడుస్తోంది. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లోనూ పోలీసులపై వ్యూహాత్మకంగా సుమన్ అండ్ కో దాడికి దిగారన్నది అక్కడ ఓపెన్ టాక్. ఆ కారణంగానే అక్కడ లాఠీ చార్జ్ దాకా వ్యవహారం వెళ్ళి అది సుమన్ అరెస్టుకు దారితీసింది. దాంతో 20 రోజుల పాటు ఊచులు లెక్కపెట్టాల్సిన పని వచ్చింది. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే సీరియస్. ఇక తాజాగా సింగరేణి భవన్ను కూల్చేయండి, కాల్చేయండి అంటూ రైలు పట్టాలు కోసేయండి అంటూ రెచ్చిపుట్టే వ్యాఖ్యలు సుమన్ చేయడం, దానిపై కేసు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో మరోసారి 14 రోజులు చెంచల్గూడ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే కేతన్పల్లి విషయంలో గట్టిగా స్పందించిన బీఆర్ఎస్ నేతలు ఈసారి సుమన్ అరెస్ట్ను అసలు పట్టించుకోవడం లేదు. పైగా అలా ఎలా మాట్లాడతాడంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. బీఆర్ఎస్ చేసే ధర్నాలకు రైతులెవరూ రావడం లేదని సుమన్ చేసిన వ్యాఖ్యలు గులాబీ దళాన్ని సైతం ఇరుకున పెట్టాయి. దీంతో కేటీఆర్ సైతం సుమన్కు అక్షింతలు వేశారన్న టాక్ నడుస్తోంది. చివరకు సుమన్ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారిందనే టాక్ నడుస్తోంది. ఎవరైనా నక్సలైట్లు బాంబు పెట్టి పేల్చేస్తేంది, మనం ఏదేంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ డైలమెట్లు పెట్టి పేల్నా మాకు వచ్చే నష్టం లేదు, మాకు సంబంధం లేదు ప్రగతి భవన్తో. నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని పట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని పట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇప్పుడు మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణం వస్తాం. ఎవరైనా అర్థంగా మాట్లాడితే అర్థంగా నరుకుతామనే విషయం చెప్తా. సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. సరే, నోటికొచ్చింది వాగాలని కౌశిక్పై కేసులు, క్రిషాంక్ సుమన్లను జైలుకు పంపిన పోలీసులు మరి వీరిని ఏం చేయకుండా ఎందుకు వదిలేసినట్లు? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణ అడుగుతోంది. జర చెప్పండి పోలీస్ బాసులు.